మంచిదండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా 43:2. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుకుంటానని, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని, అలాగే ప్రభు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవని, జ్వాలలు నిన్ను కాల్చవన్న మాటలు ఇప్పుడు మేము ధ్యానం చేసుకుంటుండగా, దేవా మీ మహా కనికరము మా మీద ఉంచండి, కృప చూపించండి. దేవా నా తండ్రి, ఏ విధంగా నీ వాక్య ప్రకారం మేము నడవాలో, ఇంకా దేవా ఎలాగ మేము జయ జీవితం కలిగి నీ మార్గంలో వర్తిల్లాలో, ఆనాడు మా పితరులకు జలములలోను నదుల్లోను అగ్నిలాను మీరు సహాయం చేసి ఏ కీడు ఆపద కాకుండా కాపాడారు అయ్యా. ఇప్పుడు మా జీవితంలో కూడా అయ్యా ఏవి కూడా మమ్మల్ని నాయన ముట్టకుండా కాపాడుతానంటుండగా ఎలా నడుచుకోవాలో ఇప్పుడు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుని పోతుండగా, దేవా మీకు వందనాలు. వాక్యంలో మీ హృదయం ఏంటో, మీ మర్మం ఏంటో మాకు తెలియచేసి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇప్పుడు 43వ యెషయా గ్రంథం 2వ వచనంలో చెప్పినట్లుగా ఇక్కడ 43 మొదటి వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంతే చూడండి, ఇక్కడ ఎప్పుడైనా మన యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనము దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి, దేవుని యొక్క మార్గంలోను, ఆయన త్రోవల్లోను, ఆయన చెప్పిన రీతిగా నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కొన్ని పరీక్షలు ఉంటాయి, కొన్ని శోధనలు ఉంటాయి, కొన్ని ఇరుకులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిల్లో మనం ఎప్పుడైతే మనం జయిస్తామో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. ముందు మనము జయించే వాళ్ళంగా ఉండాలి. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలు, చూసారా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ 3-4 అధ్యాయాలు, 2, 3, 4 అధ్యాయాలు దేవుడు సంఘాలతో చెప్పుచున్న మాట. ఏంటి సంఘములతో చెప్పుచున్న మాట? చెవిగలవాడు వినుగాక అని అంటే, మనం 20వ వచనం నుంచి కనుక చూస్తే, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాడు, ఎవడైనను నా స్వరం విని. అయితే మనము ఈ అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగుండి నడిపించాలంటే, ముఖ్యంగా దేవుని యొక్క స్వరం గనక మనకు తోడుగా లేకపోతే మనము నిజంగా ఈ ఆత్మీయ జీవితంలో మనము విజయవంతంగా ముందుకు కొనసాగలేం. ఏదో ఒక వాటిల్లో మనం ఓడిపోయి నష్టపోయే వారంగా ఉంటాం. అయితే ఆత్మీయంగా గర్వ స్థితిలో కన్నా వెళ్ళిపోతారు, లేకపోతే పూర్తిగా కృంగిపోయి నులివెచ్చని స్థితిలో కన్నా వెళ్ళిపోతారు. అందుకే ఇక్కడ లవోదీకయ ఉన్న సంఘమేమో నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయి, మరి చల్లగానైనను ఉండక, వెచ్చగానైనను ఉండక, మరి దేవుడైతే నేను నా నోటి నుండి ఉమ్మి వేస్తున్నాను అంటున్నాడు. కానీ వాళ్ళైతే అన్ని రకాలుగా
మేము దరిద్ర స్థితిలో లేము, ధనవృద్ధిలో ఉన్నాము. అగ్నిలో పుటం వేయబడిన బంగారం, దిశముల సిగ్గు కనపకున్నట్లు ధరించుటకు తెల్లటి వస్త్రాలు దేవుడు కొనుక్కోమని మనం చెప్తూ ఉంటే, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుచు. నేను ఆత్మీయంగా బానే ఉన్నా, అన్ని రకాలుగా బానే ఉన్నా. ఎప్పుడైనా కానీ మనం ఆత్మీయంగా కావచ్చు, ఏ రకంగా అయినా కానీ మనం ఎలా ఉన్నాము అనేది మన ఆత్మీయ జీవితంలో వచ్చే పరీక్షలో మనకు అర్థమవుతుందండి. ఒక పరీక్ష వచ్చినప్పుడు మనం జయించే వారిగా ఉన్నామా, ఓడిపోయే వారిగా ఉన్నామా, తట్టుకొని నిలబడే వారంగా ఉన్నామా, పారిపోయే వారంగా ఉన్నామా, ఇక్కడే మన ఆత్మీయ జీవితం యొక్క కొలత తెలుస్తుంది. అందుకే చూడండి, ఇశ్రాయేలీలు దేవుడి మాట విని బయలుదేరారు, కానీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు జలములంటే లోకం, జలములంటే సముద్రం అంటేనే లోకం. మనకు విశ్వాస జీవితంలో 3 రకాల శ్రమలు, ఒకటి లోకంతో, ఒకటి సొంత వారితో. అయితే లోకంలో ఉన్న శ్రమలు మనుషుల ద్వారా, లోకస్తుల ద్వారా, ఇరుగు పొరుగు వారి దగ్గర, అన్ని జనుల నుంచి రకరకాల పరీక్షలు, శ్రమలు, అవమానాలు, నిందలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఎలాగైతే ఫరో మరి ఇశ్రాయేలీల్ని ఎక్కడికి తప్పించుకొని పోతారు, ఎర్ర సముద్రం ఉంది కదా, అక్కడ మనం వాళ్ళని పట్టుకుందామని శత్రువులందరూ వస్తూ ఉన్నారు. కానీ దేవుడు చూడండి, ఇశ్రాయేలీలకు మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద వారందరినీ నడిపించి అవతల ఒడ్డుకి సురక్షితంగా చేర్చాడు. ఎందుకు? దేవుడు వాళ్ళని మౌనంగా ఉండండి, నేను మీకు రక్షణ కలుగజేస్తాను అని అన్నప్పుడు ఏది ఏమైనా ఎవరు ఎటు పారిపోలేదు. కానీ మోసే చెప్పినట్లుగా కర్ర ఎత్తినప్పుడు మరి మీరు మౌనంగా ఉండండి, దేవుడు ఈ రోజు కలుగ చేసే రక్షణను మీరు చూడండి అన్నప్పుడు అక్కడ వారు జయించారు. శ్రమ వస్తుంది, మనల్ని అయితే ఎందుకు నమ్మావు అని ఎవరన్నా అన్ని జనులు అన్నప్పుడు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఎన్నో రకాలుగా బయట వారు గాని, లోకస్తులు గాని, ఇల్లు అద్దెకిచ్చే దగ్గర గాని, పనిచేసే ఆఫీసుల్లో గాని, లేకపోతే మనం దేవుని సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు మరి ఈ రకాలుగా ఎన్ని శ్రమలు వచ్చినా వాటిల్లో మనం మౌనంగా దేవుని వైపు చూడటమే జయించటం, దేవుని మీద ఆధారపడటమే జయించటం. అట్లాగే నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. చూడండి, నదులు అసలు జలములంటేనేమో లోతుగా ఉండి దాంట్లో కూడా మునిగిపోతారు. సముద్రం అంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు, అందుకనే సముద్రం. అదే నది అంటే నది చాలా చిన్నగా ఉన్నట్టుగా ఉంటది. కానీ ఒక్కసారి వరద వస్తేనే దాన్ని మామూలుగా అప్పుడు నదిలో కొంతమంది ఏం కాదు, నది చాలా ప్రశాంతంగా ఉంటది. మరి సముద్రం అంత లోతైతే ఉండదు. కానీ నది అంటే సొంత వాళ్ళు, కొంతమందికి భర్త, భార్య, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సేవ చేసే వారికి నాయకులు, సేవకులు, లేకపోతే విశ్వాసికి కాపర్లు, పరిచర్య చేసే దగ్గర అన్ని రకాలుగా మరి సొంత వారు, మరి మన అనుకున్న వారు, వీళ్ళ దగ్గర నుంచి కూడా మనకి సమస్య వచ్చినప్పుడు ఎట్లుంటదంటే కోపము. మరి చూడండి, భర్తకు పుట్టు క్రోధము బహు రోషము గలదని, పరిహారం ఏది చేసినా కూడా దానికి ఏది కూడా పరిహారం చెల్లించలేనంత కట్టలు దిగిన మొన్న నేపాల్లో వరద వచ్చిందంట చూడండి. అసలు వర్షం లేదు, ఏం లేదు. అయితే ఆ వరదకి ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. ఎంత ఎత్తున వరద వచ్చి మొత్తం ఆ దేశంని, ఎన్ని ఇళ్ళు, ఎంతమంది ప్రజలు అసలు ఎట్లా కొట్టుకుపోయారు. మామూలప్పుడు ఆ నది ఎంత ప్రశాంతంగా ఉంది, అదే కనీసం సముద్రం అన్నా గానీ ఆ అలలు, హోరు, శబ్దం భయపెట్టినట్టుంటది. కానీ నది నీరు అలా ఉండదు, అది చక్కగా తాగడానికి ఉపయోగపడుతుంది, మనుషులకు ఎన్ని అవసరాలు తీరుస్తుంది. కానీ ఒక్కసారి దానికి కోపం వచ్చిందంటే మాత్రం మొత్తం
మొత్తం అట్లాగే భర్తకి కోపం వచ్చినా, పిల్లలకు కోపం వచ్చినా, భార్యకు కోపం వచ్చినా, సంఘంలో విశ్వాసులకు కోపం వచ్చినా, కాపరికి కోపం వచ్చినా, నాయకులకు కోపం వచ్చినా, ఎవరికి కోపం వచ్చినా ఇక ఎట్లుంటదంటే అయితే ఏదేంటో నన్ను దూకి సావాలి చచ్చిపోదామా అన్నంత బాధ, వేదన, దుఃఖము ఆవరిస్తాయి. కానీ అలాంటి సమయంలో కూడా ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం మనం ఇప్పుడు చదివాం, 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఎంత స్పష్టంగా దేవుని యొక్క సింహాసనం ఇప్పుడు చూడండి, యోసేపు రాజు తర్వాత అంత గొప్ప సింహాసనాన్ని అధిష్ఠించాలంటే మరి ఆయనకి ఎన్ని రకాల సమస్యలు, ఎన్నిసార్లు అన్నదమ్ముల విషయంలో, పొతీఫరు విషయంలో, మరి ఎన్నిసార్లు ఆయనకి ఎంత దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినాయి, కానీ జయించాడు. ఆయన ప్రతిదీ కూడా జయించుకుంటూ వచ్చాడు. తట్టుకున్నాడు, తాళుకున్నాడు, ఓర్చుకున్నాడు, ఎదురు తిరగలేదు, దూషించలేదు. యేసు ప్రభులాగా మరి దూషింపబడి బదులు దూషించలేదు. కొరడా దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు, ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు. ఎన్ని కలిగినా గాని మౌనంగా, వదకు తేయబడిన గొర్రె పిల్ల ఎట్లా ఉంటదో అట్లా మౌనంగా ఉన్నాడు. కనుకనే చూసారా, దేవుడు అతన్ని మరణం నుంచి తిరిగి లేచాక సింహాసనం అందు కూర్చుండబెట్టుకున్నాడు. ఈరోజు ఏ భక్తులు, ఏ విశ్వాసులు, ఏ సేవ చేసేవారు, ఏ ప్రార్థించేవారు, ఎవ్వరు ఏ విధమైన, ఎందుకు లోకానికి నీవు అంటే కోపం, మీరంటే కోపం, మనం అంటే ఎందుకు ఇంత కోపం అంటే, మనం దేవుని సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నందుకు భక్తిహీనులు కావచ్చు, దుష్టులు కావచ్చు, లేకపోతే ఏదో నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, వారికి ఏంటంటే చాలా కోపం వస్తుంది. మాతో కూడా నువ్వెందుకు పరిగెత్తటం లేదు, మాతో కూడా మేము నడిచినట్లుగా నువ్వెందుకు నడవటం లేదు అని వారికి చాలా కోపం వస్తుంది. అయితే మనం ఒక్కటే గ్రహించాలి, కోపం వస్తుంది వాళ్ళకి కాదు, కానీ మన మీదకి అపవాదికి బాగా కోపం ఉంటుందని గ్రహించి యేసు ప్రభునే ఇలాగా జయించేవారుగా జయించితే గనక తప్పకుండా దేవుడు అవి, ఒకవేళ ఎంత పెద్ద నేపాల్లో వరదన్న మనుషులందరినీ తీసుకొని పోయింది, కానీ మన మీదకి వచ్చే వరద మాత్రం దేవుడు అవి మన మీద పొర్లి పారవు. అందుకే 124వ కీర్తనలో కూడా మొదటి 2 వచనాలు 3 వచనాలు ఎవరైనా చదవండి. 124 1, 2, 3. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. చూసారా, ఒకవేళ దేవుడు తోడుగా లేకపోతే ప్రాణంతోనే మింగేస్తారు. ప్రాణం అంటే చనిపోవాలి అనిపించి, ఇప్పుడు మనకంటే ఇక్కడ చాలా మందికి దేవుడు వాక్యము తోడుగుంది కాబట్టి ఎవరికి అలా చనిపోవాలని, అదే అన్ని జనుల్లో చూడండి ఎందుకు చాలా మంది ఊరి పెట్టుకొని చనిపోతున్నారు, బావిలో దూకి చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాళ్ళు మనుషులు లేచినప్పుడు తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు, జయించే శక్తి వాళ్ళకి లేదు. అందుకే జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రాణం, ఎందుకంటే ప్రాణం కృంగిపోతుంది, ఒక మాట అంటే ప్రాణం బాగా కృంగిపోతుంది. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీలు అందురుగాక. కాబట్టి ఇశ్రాయేలీలు మనం ఎప్పుడైతే బాగా ప్రార్థన చేస్తారో, ఎలాంటి మాటలన్నా ఎలాంటి ఉన్నా ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో అంత ఎక్కువగా జయించే శక్తి వస్తుంది. జయించటం అంటే ఏంటి, యుద్ధంలో లేకపోతే ఒక దయ్యం వెళ్ళగొడితేనే జయించినట్టు అనుకుంటున్నారా, లేకపోతే ఒక స్వస్థపరిస్తే జయించినట్ల, లేకపోతే ఒక 100 మందిని రక్షణలోకి నడిపిస్తే జయించినట్ల? లేదు. అవన్నీ దేవుడు మనలో ఉండి కార్యం జరిగిస్తాడు. అసలు నిజంగా జయించటం అంటే ఏంటి అని అంటే, మొదట
ఈ శోధనలు నదిలాగా ప్రవాహం వచ్చినప్పుడు ఎలా దేవుడి మీద ఆధారపడి యేసు ప్రభులాగా మౌనంగా ఉంటున్నారు. ఆయన స్వరం విని ఆయన స్వరంతో ధైర్యం తెచ్చుకొని తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు గనక దేవుని స్వరానికి తలుపు తీసి మరి కదిలిపోకుండా వారి విశ్వాసం నుండి జారిపోకుండా స్థిరంగా నిలిచినప్పుడు దేవుడు నేను వారితో కూడా కలిసి భోజనం చేస్తానంటే మనకు కావలసిన మాటలు, ధైర్యపు మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు, మరి ఉజ్జీవింప చేసే మాటలు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు. కనుకనే ఆయన స్వరము వినాలి అనంటే పట్టుదల ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే పట్టుదల ప్రార్థన ఉంటుందో దేవుని స్వరం మనకు తోడుగా ఉంటది. ఎప్పుడైతే దేవుని స్వరం మనకి తోడుగా ఉంటుందో లోకంలోండి జలములు మన మీదకి వచ్చిన దేవుడు మనకు తోడుగా ఉండటం మూలాన ఆ నోటి మాటల వల్ల కలుగు నొప్పి మనకు తగలకుండా దేవుడు కాపాడుతాడు. అంతేకాదు ప్రవాహం మన మీదకి వచ్చిన అవి మనల్ని ముంచివేయవో కొట్టుకొని పోకుండా దేవుడు మరి వాటన్నింటిని కూడా వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఒడి నుండి తప్పించుకొని ఉన్నది, ఊరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాం. కనుక ఎవరైతే ఇట్లా దేవుడి మీద ఆధారపడి జయించేవారుగా ఉంటారో అలాంటి వాళ్లకు దేవుడు తోడుగా ఉండి అగ్ని లాంటి శ్రమలు మరి షడ్రక్ మేషకు అబేద్నెగోలకు కూడా చూడండి, నెబుకద్నెజర్ రాజు ఈ ప్రతిమకు గనక మీకు నమస్కారం చేయకపోతే మరి మీరు అగ్నిగుండంలో వేస్తారంటే వాళ్ళు రాజా అని కూడా అంటలేదు. నీకు జవాబు ఇవ్వవలసిన పని మాకు లేదు, ఎందుకంటే మా దేవుడు రక్షింప సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, మేం మాత్రం నువ్వు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యము అని అన్నారు. ఎంత అంటే రాజుగారికి ఎంత కోపం వచ్చిందంటే ఆ వేడిమి గల అగ్నిగుండమును 7 అంతలు వేడి చేశాడు. ఎప్పుడైతే వేడి బాగా పెరిగిపోయిందో అగ్నిగుండంలోకి వేసినప్పుడు వాళ్ళైతే అసలు ఏమీ భయపడలేదు. ఉంటది భయం ఎవరికైనా, కానీ ఎంత గొప్ప విశ్వాసం అయితే మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు, రక్షించకపోయినా సరే, నిజంగా దేవుని కొరకు మరణించినా సరే గాని మేం మాత్రం ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చెయ్యము. అట్లా దేవుడు ఏదన్నా కానీ మనకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఈ ప్రకారం నడవండి, ఇట్లా నడవండి అన్నప్పుడు ఎక్కడా కూడా దారి తప్పిపోయే వాళ్ళంగా, లేకపోతే మనుషులకు భయపడి లోకానుసారంగా చేసే వాళ్ళంగా, మనుషులకు భయపడి మరి దేవుడు ఏ విధంగా నడవమంటున్నాడో అలా నడవకుండా ఉండే వాళ్ళంగా ఉండకూడదు. ఎహెచ్కేలు 36:26 చదువుదాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూసారా, ఎహెచ్కేలు 36:26 వచనం గనక మనకు చూసుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నూతన హృదయము మీకు ఇచ్చేదను. అందుకే మనకు నూతన హృదయం కావాలండి. వీటన్నిటిని జయించాలంటే పాత హృదయం ఏంటంటే మనది పాత హృదయం, పాత మనస్తత్వము, పాతది. ఎందుకంటే బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికంగా వస్తుంది, కానీ శిక్షాదండము ఆ మూఢత్వాన్ని నుంచి విడిపించినట్లుగా మనందరిలో కూడా మూఢత్వము అసలు లేకపోతే లోక సంబంధమైనవి ఎవరన్నా మాట అంటే పడకపోవటము, శ్రమ వచ్చినప్పుడు కదిలిపోవటం, కృంగిపోవటం, జయించలేకపోవటం, జారిపోవటము, కోపం వస్తే ఆగకపోవటము, ఎవరన్నా ఏమన్నా నిందిస్తే వెంటనే బాగా కృంగిపోవటం, ఇక నేను చేయలేని ఈ సేవ, ఇంక నేను చేయలేని ఈ ప్రార్థన, ఇంకా నేను ఈ భక్తి జీవితంలో నేను నిలకడగా నిలబడలేను, ఎంతకాలం పోరాడాలి, నేను అలిసిపోయాను. అసలు మనం ఎందుకు అలిసిపోతున్నాం? మనం ఎందుకు సొమ్ముసిల్లిపోతున్నాం? దేవుడు మనిషి లాంటి వ్యక్తి కాదు కదా. 40 యెషయా గ్రంథంలో 30-31 వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఆలోచించరా, దేవుడు కూడా మనిషి లాంటి వ్యక్తేనా? ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోయే దేవుడు కాదు. కాబట్టి మనమైతే సొమ్మసిల్లిపోయే వాళ్ళం, మనమైతే అలసిపోతాం. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునితో ఆయన స్వరం వింటామో
మరి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే దేవుని మాటకు మనం చెవిస్తామో, దేవుని స్వరానికి చెవిస్తామో, జయ జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా ఏ సమస్యలోనైనా మనం కృంగిపోకుండా ఆ స్వరం తోడుగుంది కాబట్టి మనం జయ జీవితం జీవించే వారంగా ఉంటాం. అందుకని చూడండి, ఆయన సొమ్మసిల్లుడు కనుక ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వాళ్ళంగా, ఆయన కొరకు ఎదురు చూసే వారంగా యెహెజ్కేలు గ్రంథంలో 36:26లో నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. అందుకే ఇప్పటి వరకు ఉన్న ఆ హృదయము, ఆ స్వభావం, మన పాత స్వభావం ఎప్పుడు కూడా రాతి వంటి స్వభావం, కఠినమైన స్వభావం, మామూలుగా పాత స్వభావం. కానీ నిజంగా అదే దేవుడు ఇంకా వాక్యము యెహెజ్కేలు గ్రంథంలో అంటారు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. చూసారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటుందో, దేవుని ఆత్మతో సహవాసం చేస్తామో, దేవుని ఆత్మతో కలిసి మనం నడుస్తామో దేవుడు మనకు ఆ శక్తి ఇస్తాడు. ఏదైతే రాతి హృదయం ఉందో, ఏదైతే రాతి లాంటి స్వభావం ఉందో, ఎక్కడైతే కరుకు లాంటి స్వభావం, ఎక్కడ గరుకైన స్వభావం, మరి మృదువుగా మాట్లాడటం, మృదువైన స్వభావం, మరి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడే మన మీద ఆ శుద్ధ జలాన్ని జల్లి మరి తన ఆత్మను మనకు తోడుగా ఉంచి ఆ రాతి హృదయాన్ని తీసేస్తా అంటున్నాడు. కనుక పట్టుదలగా ప్రార్థన చేసే వారంగా, ఆ యొక్క పరిశుద్ధాత్ముడికి మనల్ని మనం అప్పగించుకునే వారంగా ఉండాలి. దేవుని ఆత్మతో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో, దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో, దేవుని ఆత్మ, నేను ఎప్పుడు కూడా కొంతమందికి ప్రార్థన చేసినాక ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువ మంది ఉండటము, లేకపోతే కొన్నిసార్లు చెప్పిన విషయమే కొద్దిగా ఎక్కువ సార్లు చెప్పి ఇక నిలబడే ఓపిక కూడా లేనప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఈ ఒక్క మాట విను 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 అని చెప్పినప్పుడు ఆ సమయంలో మాత్రం నేను ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడే నించొని ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభువా, మామూలుగా రాతి హృదయం, కఠినమైన హృదయం, ఒకవేళ ఈ హృదయం ఉంటే నేను తర్వాత మాట్లాడతాలేమ్మానో, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు వినకుండానో పక్కకు వెళ్ళిపోయే స్వభావం నాదేమో ఉంటదేమో, కానీ ఇప్పుడు నీ ప్రేమ నా హృదయంలో సమృద్ధిగా కుమ్మరించు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మిమ్మును సిగ్గుపరచదు, ఏలయనగా దేవుని ప్రేమ మీ హృదయములలో కృమ్మరింపబడుతుంది. చదవండి ఎవరైనా, రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయములలో దేవుని ప్రేమ గనక మనలో లేదనుకోండి, అన్యజనులు కావచ్చు, ఎవరైనా సరే అన్న వాళ్ళని అనాలి, తిట్టిన వాళ్ళని తిట్టాలి, అన్న వాళ్ళని అనాలా, అన్నంత కోపము, అన్నంత పౌరుషము, అన్నంత రోషం వస్తుంది, రోషం. అదే గనక పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామనుకోండి, అసలు ఏమన్నా గాని అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది మన పౌరుషం, ఎక్కడికి వెళ్ళిపోయింది కోపం అన్నట్లుగా ఉంటది. ఏ రోజైతే మీరు బాగా ప్రార్థన చేసి దేవుని ఆత్మతో సహవాసం చేస్తారో ఆ రోజు సొంత వాళ్ళు ఏమన్నా, బయట వాళ్ళు ఏమన్నా, అగ్ని లాంటి శ్రమ కూడా ఏం కాదు, నా దేవుడు నాకు తోడుగున్నాడు, ఈ పర్వతాన్ని కూడా నేను ఈజీగా దాటేస్తానులే అన్న ధైర్యం ఉంటది, అన్నంత విశ్వాసం వచ్చేస్తది. కనుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా రాతి హృదయం మీలో నుండి తీసివేసి, ఎప్పుడైతే మనలో నుంచి రాతి హృదయము తీసివేయబడుతుందో అప్పుడే నూతన హృదయం, నూతన స్వభావం కలుగుతుంది. మనలోకి ముందు నూతన హృదయం, నూతన స్వభావం ఎవరి జీవితంలోకి అయితే వస్తుందో, ఈ నూతన హృదయం, నూతన స్వభావం ఏం చేస్తుందంటే ఎలాంటి పరిస్థితులన్నా ఎదుర్కొని జయ జీవితం జీవించే శక్తి వస్తుంది. ఆ శక్తి కలగాలంటే ముందు, అందుకే యేసు ప్రభు అంటాడు,
తన శిష్యులతో పైనుండి మీరు శక్తి పొందుకునేటట్టు. చాలా మంది అంటారు మనం పరిశుద్ధాత్మ పొందుకుంటే భాషలు. నిజమే, భాషలు ఉంటాయి, దర్శనాలు ఉంటాయి, ప్రత్యక్షతలు ఉంటాయి, కళలు ఉంటాయి, అన్ని రకాలుగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. కానీ అన్నింటికి మించింది ఏంటో తెలుసా? శక్తి. ఏంటా శక్తి? మనం జయించే శక్తి, దేన్నన్నా జయించే శక్తి, ఓర్చుకునే శక్తి, తట్టుకునే శక్తి, తాళుకునే శక్తి. అదే పరిశుద్ధాత్ముడు గనక మనకు నూతన హృదయం ఇవ్వకపోతే, నూతన స్వభావం ఇవ్వకపోతే, ఆ పాత యొక్క మనస్తత్వము మనము ఏ రకంగా జయించకుండా పడిపోయేటట్టుగా, ఓడిపోయేటట్టుగా, ఆ మాటలో జారిపోయేటట్టుగా. చూడండి, ఎన్నిసార్లు కొంతమంది వరదలాగా మీదకి వస్తున్నప్పుడు అయితే వెంటనే వాళ్ళకి బదులిచ్చేటట్టుగా ఆవేశంతో టక 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 మనం మాట్లాడేటట్టుగా ఎన్ని రకాలుగా మాటలు జారే వాళ్ళంగా ఉంటాం. ఇక అప్పుడు నూతన స్వభావం పోయినట్టే. మనం పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేసినప్పుడు జయించే, నేను మీకు నా సాక్ష్యం ఎన్నోసార్లు చెప్పినాను, మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. నేను మొట్టమొదటిగా యేసుప్రభుని నమ్ముకుని విశ్వాసంలో నడుస్తున్న సమయంలోనే మరి కొత్తగా దేవుడుని బైబిల్ చదువుతూ మరి నేను బాగా ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి, నేను ఇంకా 40 రోజులు ఉపవాసం ఉంటాం, 40 రోజులు తింటాం, మరి 24 గంటలు మరి ఎప్పుడు కూడా నా బైబిల్ ఓపెన్ చేసి ఎప్పుడు మెలకు వస్తప్పుడు, ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు బైబిల్ చదవటం. ఇంతగా మరి నేను చేస్తూ ఉన్నప్పటికీ మరి నేను ఇంకా పూర్తిగా నాలోనికి నూతన స్వభావం, నూతన హృదయం నాకు రాలేదు. ఎందుకు అని అంటే అప్పుడు నేను దగ్గరగా 10-15 మంది ఉంటున్న అత్తగారి కుటుంబంలోకి దేవుడు నన్ను రక్షింపబడిన, బాప్తీసం తీసుకున్న 10 రోజులకి 15 రోజులకే మరి నేను అక్కడికి చేరవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది. అయితే నేను అయినప్పటికీ అక్కడ ప్రార్థన చేస్తూ ఈ విధంగా చేస్తూ రోజు మరి జయించే శక్తి నాకు దేవుడు ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న సమయంలో నేను ఎందుకో పని మీద బయటకు వెళ్తే మళ్ళా వచ్చే లోపు ఆ గదిలో ఒక ఇద్దరు నా గురించే మాట్లాడుకుంటున్నారు. నేను వెంటనే అనుకున్నా, నాకు ఎక్కడ లేని బాధ, ఏడుపు, దుఃఖము అన్ని వచ్చేసినాయి. అన్ని వచ్చేసి వెంటనే నేను ఆ బయటే ఆ గోడ దగ్గరే నేను అనుకున్నా, ప్రభువా నాకు కూడా నోరుందని వీళ్ళకి చూపిస్తా, నాకు కూడా ఆవేశం ఉందని వీళ్ళకి చూపిస్తా. అయితే నువ్వెప్పుడు నాకు తోడుకుంటున్నావు, కొద్దిసేపు నువ్వు నాకు పక్కన నుంచో, మరి నేను తిట్టేటప్పుడు కూడా నువ్వు ఉంటే బాగుండదు, నువ్వు నాకు కొంచెం పక్కనుండు, నేను పోయి లోపలికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళకి ఇచ్చే క్లాస్ ఇస్తాను చూడు, అసలు నాకు కూడా నోరుందని వాళ్ళకు గడగడ వణకాలి. నాకు అన్నంత ఆవేశం వచ్చి కాకపోతే ప్రార్థన చేసుకున్నా, దేవా మరి నువ్వేమన్నా కొద్దిగా పక్కకుంటావా అని. వెంటనే నాకంటే స్పీడ్గా దేవుడు, నాకంటే ఆవేశంగా దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. సముద్రపు అలలు మీదకి పొర్లుతూ వస్తుంటే నేను వంగకుండా అట్లాగే నిలబడితే నేను కొట్టుకుపోతున్నా. కానీ మళ్ళొక్కసారి మళ్ళా అదే సముద్రపు అలలు నా మీదకి వస్తున్నప్పుడు పక్కనే ఎవరో ఉండి నిజంగా బెండ్ అని అంటే అప్పుడు నేను వంగినప్పుడు ఆ నీళ్లు నా మీదుగా పోయినాయి గాని మరి నన్ను ముంచేలా. అప్పుడు నేను దేవునితో అన్నా, సరే నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను వాళ్ళతో ఎన్ని అన్నా నేను ఇప్పుడు బెండ్ అవ్వాలి, నేను లోబడాలి, నేను అసలు ఏమాత్రం కూడా దానికి రెస్పాండ్ అవ్వద్దు. అట్లయితే నాకు ఒక శక్తి ఇవ్వు, వాళ్ళు ఏమన్నారో నాకు మర్చిపోయే వరం ఇవ్వు. మరి నేను లోపలికి వెళ్ళగానే వాళ్ళతో మరి ఏదో ఆర్టిఫిషియల్ నవ్వు నవ్వొద్దు, ఒక పసిపిల్లలాగా స్వచ్ఛమైన నవ్వు, స్వచ్ఛమైన హృదయం నాకు కావాలి ప్రభువా అని అక్కడే ఎంతో వేదనతో తెలియకుండానే పరిశుద్ధాత్ముడు మన పక్షాన విజ్ఞాపన చేసినట్లుగా అలాంటి ప్రార్థన నాకు వచ్చింది. ఎప్పుడైతే అట్లా ప్రార్థించానో లోపలికి వెళ్ళగానే నిజంగా దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, దేవుడు నాకు ఆ బలం ఇచ్చాడు. అందుకే ఆయన స్వరం మనకు బాగా తోడుగుండాల. పరిశుద్ధాత్ముడు మనకు కనుక నూతన హృదయం ఇవ్వకపోతే, నూతన స్వభావం ఇవ్వకపోతే మనం దారి తప్పిపోతాం. అగ్ని లాంటి శ్రమల్లో జయించలేము, నదులు మన మీదకి వచ్చినప్పుడు జయించలేము, జలములు మన మీదకి వచ్చినప్పుడు జయించలేము. అవే కాకుండా అక్కడ జయించినాకే దేవుడు నాకు ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించాడు. అలాగే పరిచర్యలో కూడా ఇలాగే, మరి పరిచర్యలో కూడా ఒక అమ్మ నన్ను ఎంతో మా రక్షణలోకి వచ్చి ఎన్నో రకాలుగా ఆదరింపబడి తనే ఎంతో గాయం చేసే పరిస్థితి నాకు వచ్చినప్పుడు మరి నేను ఆ రోజు శుక్రవారం ప్రార్థన, నేను వాక్యం చెప్పడానికి నించున్నా, నా హృదయం అంతా దుఃఖం, వేదన, అన్న మాటలే
నా గుండె నిండా నిండిని, ఏంటి ఇంత కఠినంగా ఇంతగా నేను చేశాను కదా, ఇట్లా చేశాను కదా, ఎందుకు ఇంతగా అన్నదాన్ని. నాకు ఎంతో బాధతో నేను అక్కడ నించున్నప్పుడు ఎట్లా చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ లైన్ లో ఎదురుగ్గా కూర్చుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి, ఆమెను చూస్తే ఏడుపు వస్తుంది. లేకపోతే ఒకవేళ గబుక్కని వాక్యంలో ఎక్కడన్నా మాట మిస్ అయిపోతానేమో అన్న భయం నన్ను ఆవరించి వాక్యం చెప్పబోయే ముందే చిన్న ప్రార్థన చేసుకున్న, పరిశుద్ధ దేవా ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, కానీ నాకు మాత్రం ఆ శక్తి ఇవ్వు, నాకు మాత్రం అసలు ఇప్పుడు ఏమి జరగనట్టుగా ఉండాలా, మరి అలాంటి శక్తి నాకు ఇవ్వు అనగానే వెంటనే నా వీపు మీద ఎవరో పెద్ద బలంగా కొరడా దెబ్బ కొట్టినట్లుగా అనిపించింది. వెంటనే నేను నిజంగానే ఇట్లా ముందుకు అనుకున్నా, వెనక్కి అంటే నాకు ఇప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ నా హృదయంలో ఒక నిజంగా నేను నీకు ఉపదేశం చేసేదని అన్నట్లుగా దేవుని ఆ అర్థం నా హృదయానికి అర్థమైపోయింది. ఏంటో తెలుసా, నాకు వెంటనే నా నోటికి నాకే వచ్చింది, కళ్ళు మూసుకొని నేను చేస్తుంది వేరే ప్రార్థన, కానీ నా ఇదంతా దర్శనంలో జరుగుతుంది, మళ్ళీ నేను మనసులో ఇంకో ప్రార్థన చేస్తున్నా. ఏమంటే తెలుసా, దేవా నీ మీద ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నావు నువ్వు, మరి నా మీద ఒక్కటే కొరడా దెబ్బ, మరి యేసు ప్రభుతో సమానమైన శ్రమ నేను అనుభవించాలని పౌలు భక్తుడు అన్నాడు కదా, మరి నాకైతే ఒక్కటే కొరడా దెబ్బ, ఇంకా 38 కొరడా దెబ్బలు తిన్నాను అనుకో నేను ఇట్లాంటి, ఇక నీతో సమానంగా కొద్దిగన్నా గానీ భూమి మీద మరి నేను నీతో సమానంగా దెబ్బలు తిన్న దానిగా ఉంటాను కదా అని వెంటనే ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో నాకు ఎక్కడ లేని బలం, ఎక్కడ లేని జయించే శక్తి. ఇక అసలు ఆమె కనబట్టలేదు, ఎవ్వరు కనబట్టలేదు. ఇంకెవరన్నా 38 మంది తిడితే బాగుండు, ఇంకా దెబ్బలు పడితే బాగుండు, ఇంకా దెబ్బలు పడితే బాగుండు. ఆ పరలోకంలో దేవుని దగ్గర నాకు ఒక గొప్ప మెప్పు ఉంటది కదా, పౌలు భక్తుడు 3 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, కనీసం నా 38 అన్నా పూర్తయితే బాగుండని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవలో ఎన్ని దెబ్బలు ఉన్నా కానీ అసలు నాకు ఏం అనిపించట్లేదు. ఇక అబ్బా ఇంకొకరు తిడితే బాగుండు, ఇంకొకరు తిడితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు గనక నూతన హృదయం ఇవ్వకపోతే, నూతన స్వభావం ఇవ్వకపోతే మీరే కాదండి, నేనే కాదండి, ఎవ్వరు కూడా ఈ భూమి మీద జయించలేం. మనం ఎవ్వరం కూడా ఆ శక్తి లేకపోతే జయించలేం. అందుకే పరిశుద్ధాత్మ శక్తి కావాలి, దేవుని స్వరం మనకు తోడుగా ఉండాలి. జయించిన వాళ్ళనే కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకుంటా అంటున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినులుగాక అంటున్నాడు. ఈ రోజు మీలో మీ జీవితంలో ఎవరికైనా కానీ ఈ విధంగా జలములు మీ మీద పొర్లి పారుతూ, మీ ప్రాణాల మీద పొర్లి పారుతూ, ఈ రోజు వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారు అని కృంగిపోయిన స్థితిలో మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారేమో కానీ, ఈ వాక్యం వింటున్నారేమో కానీ, ప్రతి ఒక్కరిని దేవుడు ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఎలా అగ్ని ఆ మాటలు ఎలా వాళ్ళని బాధించలేదో, ఈ రోజు మీకు శ్రమ ఎంతున్నా గానీ శ్రమలో అపాయంలో ఉపాయం కలగజేసే దేవుడు. అంటే ఆ మంట ఉంటది గాని పొద కాలిపోలేదన్నట్టుగా అది మిమ్మల్ని ఎంత మాత్రం ఎఫెక్ట్ చెయ్యదు. ఆ బాధ మిమ్మల్ని తాకకుండా దేవుడు మరి తన గుడారపు చాటున తప్పకుండా దారుస్తాడు. వాక్ కలహాన్ని మాన్పే శక్తి గల దేవుడు మనకున్నాడు. కనుక ఆ రోజు నుంచి ఏ రోజైతే రక్షింపబడి ప్రతి విషయంలో పరిశుద్ధాత్ముడిని దేవుణ్ణి శక్తి అడుగుతూ ఈ విధంగా కొనసాగుతుంటే, నిజంగా నా విశ్వాస ప్రయాణం 30 సంవత్సరాలు నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, ఎంత నిజంగా దేవుడు తోడుగా లేకపోతే, ఈ మాట ప్రతిరోజు నాకు గుర్తొస్తుంది, నిజంగా దేవుడు మనకు లేకపోతే నేనేమైపోదునో. వారు మనల్ని ప్రాణంతోనే మింగి వేస్తారు కదా, జలములు మనుషులు మనల్ని ప్రాణంతోనే మింగేస్తారు కదా. కనుక ఈ రోజు వరకు మనల్ని దేవుడు కాపాడి నడిపించాలి. అలాగే మీ జీవితంలో కూడా అలాగ కాపాడాలంటే ముందు ఆత్మ చెప్పే మాటలకు చెవి యొగ్గాల, ఆయన స్వరానికి చెవి యొగ్గాల. తట్టుకొని తాళుకునే శక్తి కొరకు ప్రతి విషయంలో ప్రార్థించండి. మీకు ఏ బలహీనత కలుగుతుంది, ఏది జయించలేకపోతున్నారు, ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు నూతన స్వభావం. ఏంటి నూతన స్వభావం అంటే, ఆ నూతన రెవల్యూషన్ ఎప్పుడైతే, ఆ స్వరం ఎప్పుడైతే, ఆ దర్శనం ఎప్పుడైతే, ఆ తోడు దేవుడు ఎప్పుడైతే మనకు ఉంటుందో ఎలాంటి పరిస్థితులను మనం జయించగలం. అందుకే పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయండి, పరిశుద్ధాత్మతో కలిసి నడవండి. ఆయనతో ఎక్కువగా సహవాసంలో ఉంటే ఆయన స్వభావం మనలోకి వస్తుంది. ఆ స్వభావము ఏ పరిస్థితులన్నా జయించగలిగిన శక్తి దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే 132వ కీర్తన 7వ వచనంలో దావీదు అంటాడు, చదువుదామా? 132వ కీర్తన 7వ వచనం.
ఆయన నివాస స్థలమునకు పోదుము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము రండి. అది ఆయన నివాసం. ఎక్కడికి వెళ్ళాలి మనము? ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము రండి. అందుకే చూడండి, అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయరు పొలములో అది దొరికెను. మరి యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించుము. ఇక్కడ చాలా మంది హృదయాలు, మీ కూడా హృదయాలు కుంగిపోయినట్టుగా ఉన్నారు. ఎందుకు? కొంతమందికి జలములు, కొంతమందికి నదులు, కొంతమందికి అగ్ని లాంటి శ్రమలు. ఎప్పుడు దీంట్లోంచి బయటపడేస్తావు దేవా? ఇంకెంతకాలం దేవా? ఈ బాధ ఎన్నాళ్ళు వచ్చుకోవాలి దేవా? నీ హృదయం మూలుగుతుందేమో. అయితే దేవుని వాక్యం బల సూచకమైన మందస్సం, మనలోకి మందస్సం ఉండాల. దేవుని మందస్సం, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాల. ఆ అదేంటంటే బల సూచకమైన మందసం ఏంటి? బలం సూచకం. బలం, అది మనకు బలం ఇస్తుంది. బలం అంటే విశ్రాంతి, బలం అంటే నెమ్మది, సమాధానం, సంతోషం. ఈ విధమైన బలంతో మనం నింపబడతాం. ఏ కృంగుదల ఉండదు, ఏ సమస్య నిన్నేం చేయలేవు. ఎప్పుడు కూడా గురిపోతు కొమ్మువలే, లేకపోతే గొర్రెలు గుట్టల్లాగా ఎట్లా గంతులేస్తుంటాయో అట్లా గంతులేసే అనుభవం. ఎప్పుడు నిజంగా ఉత్సాహంతో కీర్తనలు, సంతోషంతో కీర్తనలు, అలాంటి అనుభవం, అటువంటి ఆనందం, సేవ చేయాలన్న ఉత్సాహం, ప్రార్థన ఇంకా చేయాలన్న ఉత్సాహం, అలాగే ఎవరు ఎన్నన్నా గానీ ఇంకా దేవుణ్ణి పట్టుకొని నడిచే ఉత్సాహం, ఆనందం, సంతోషం, ఇవన్నీ మన జీవితంలో కలగజేసేది కేవలం బలసూచకమైన మందసం. అందుకే ఆ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, దేవా ఆహ్వానించండి మీ హృదయంలోకి. పరిశుద్ధాత్ముడు వస్తేనే నూతన హృదయం, పరిశుద్ధాత్ముడు వస్తేనే నూతన స్వభావం, పరిశుద్ధాత్ముడు వస్తేనే జయించే స్వభావం. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు స్వరమే మనల్ని బలపరుస్తుంది. ఆయన స్వరము లబానోను దేవదారు వృక్షములను విరుస్తుంది, అది లేళ్లను ఈన చేస్తుంది. చూసారా? దేవుని స్వరం లేళ్లను ఈన చేస్తుంది. దేవుడు మనకు 29వ కీర్తన చదువుదామా ఒక్కసారి? ఆయన స్వరం ఎంత తోడుకుంటానో. 11వ వచనం, 8 నుంచి 7, 29 నేను చదువుతున్నాను చూడండి. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును సిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. అసలు గంతులేసే అనుభవం ఇస్తాడు. మనకి దేవుని శక్తి లేదనుకోండి, చిన్న మాటకే కుంగిపోయి ఒక వారం రోజులు ఇక మనిషిగా కాకపోవటం, తలకిందులైపోవటము, అసలు అన్నం మానేయటం, దిగులుగా ఉండటం, ఏడ్చినోళ్ళు ఏడ్చినట్టే ఏడవడం, ఇదే సమస్య. కానీ నిజంగా చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా స్వరం అరణ్యమును కదిలించును. చూసారా? దేవుని స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. అరణ్యం అంటే లోకము. దేవుని స్వరం మనకు తోడుకుంటే దేవుడు లోకాన్ని కదిలిస్తాడు. యెహోవా స్వరం లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. దేవుని స్వరం అంట లోకంలో డెలివరీ కావాలంటే హాస్పిటల్కి వెళ్తే అయితే ఆపరేషన్, లేకపోతే నార్మల్ డెలివరీ డాక్టర్లో చేస్తారు. కానీ అడవిలో ఉన్న లేడీకి ఈనటానికి నొప్పులు పడుతున్నప్పుడు ఒకవేళ మనకులాగానే బిడ్డ అడ్డం పట్టమో, లేకపోతే ఏదేదో ఉంటాయి కదండి ఈనడానికి, మరి వాటికి ఏ గైనకాలజిస్ట్ ఉన్నారండి? చూసారా? దేవుడు అంట తన స్వరం వినిపింపజేస్తే లేడి కూడా ఏంతదంట, పిల్లనిస్తుంది. మరి మనకు దేవుడు స్వరం తోడుకుంటే మనం ఎంత గొప్ప సేవ చేస్తాం. శక్తి లేదు, బలం లేదు ఆ లేడికి ఈనడానికి. ఈరోజు నీకు సేవ చేయటానికి బలం లేదు, శక్తి లేదు, నిజమే. మాటలతోనో సమస్యలు నిన్నొక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయేమో, కానీ జయించే శక్తి, నీ ప్రేమ నా హృదయంలో కుమ్మరించని అడుగున దేవుని శక్తి. నా పాత స్వభావం తీసివేయి, నాకు నూతన స్వభావమే, నూతన హృదయం నాకు ఇవ్వు ప్రభా.
అని గనక దేవుని దగ్గర బతిమలాడుకొని ఆయన స్వరం మనకు తోడుగా ఉంటే ఆయన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు, ఆయన ప్రజలకు సమాధానం ఇస్తాడు. కనుకనే మనము వెళ్ళవలసింది ఆయన నివాస స్థలమునకు, ఆయన పాదపీఠం దగ్గర సాగిలపడే అనుభవం, సాగిలపడే శక్తి కోసం అడిగే అనుభవం ఉండాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. అది మనం ధైర్యంగా ఉండాలా. ఇక చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. మరి ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఇక్కడ 21వ అధ్యాయము. ఆ తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు, ఈ వస్తుంది యేసుప్రభు దేనికోసం తనకు తెలుసు. ఇక సిలువేస్తారు, ఇక అక్కడ కొరడాలతో కొడతారు, అక్కడ తన మరణం ఉంది. కానీ చూడండి యేసుప్రభు ఎట్లా వస్తున్నారో చూడండి. ఇదిగో నీ రాజు అంటే ఈరోజు మనందరి రాజు. ఆయన ఎలా వస్తున్నాడు? సాత్వికుడై. సాత్వికుడై అంటే అసలు మనకైతే గుర్రం ఎక్కాలనిపిస్తుంది. ఇట్లాంటి మా నన్ను అంటారా అనిపిస్తుంది. నన్ను ఒకసారి ఒకళ్ళు నీకు ఏంటది ఎద్దు పశువు అనుకుంటేదో మనకి పశువు తెలుసా, లేకపోతే ఎద్దు ఏదో జంతు, ఎద్దు, ఆవు, గేదె తెలుసా అంటే తెలుసాను. మరి గేదెకి రోడ్డు మీద నిలబడితే పై నుంచి కిందకి వర్షం పడుతుంది, కానీ కదిలిద్దా అంటే కదలదు. గేదెకి వర్షం ఏం చేస్తుంది? అట్లాగే గేదె గాని అంటారు కదా అడ్డగాడిదని, గాని అది వర్షం కాదు కదా, ఏది వచ్చినా గానీ అటు ఇటు కదలదు. మరి కదలదు కదా, అట్లాగే నువ్వు కూడా అట్లాగే అన్నారు. అబ్బా నాకు కాసేపటికి కానీ ఎలగలేదు. ఏంటి ఇప్పుడు నన్ను ఏమంటున్నారు? నేను ఇప్పుడు ఆ గేదెనా అంటే నేను ఇప్పుడు ఆ పశువునా? నాకు ఇప్పుడు వర్షం పడ్డా గానీ ఏమి తగలదా? సేవలోనే అస్సలు నాకు అనిపించింది నేను ఎవరిని, అసలు నేను చేస్తున్న పరిచర్య ఏంది, నా భర్త ఏంటి, నా ఎన్నో వస్తాయి కదా, నా పొజిషన్ ఏంది, ఎన్ని వచ్చేసి వెంటనే ఎక్కడ లేని రోషం వచ్చింది. నన్ను ఇట్లంటారా, నన్ను ఇట్లంటారా అని అనిపించి ఒక్క క్షణంలోనే నాకు అనిపించింది ఈ రాజు సాత్వికుడై. నేనేమన్నా రాజునా, రాణినా? ఎవరో ఒకళ్ళు నువ్వు అడ్డగాడిదివోగా ఎద్దువో అంటేనే నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నా భర్త ఏంటి, ఇంత పెద్ద లైన్ నా హృదయంలోకి వచ్చింది. సృష్టినంతా సృష్టించిన భూమిని, ఆకాశాన్ని, నక్షత్రములను, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ముఖం మీద ఉమ్మేసి పిడిగుద్దులు గుద్ది ఎంత అవమానాలండి. కానీ ఆయన చూడండి గాడిద సాత్వికుడు, గాడిదను భారవాహక పశువు పిల్ల. ఆయన ఎక్కింది పశువు మీద కూడా కాదు, పిల్ల. అంటే ఆ భారం అంతా ఆ గాడిద మీద పెట్టలేదు, గాడిద పిల్ల మీద పెట్టలేదు, ఊరికే దాని మీద ఎక్కాడు. కానీ యేసుప్రభు నడిచాడు కదా, చిన్న గాడిదనెక్కి, పోని పెద్ద గాడిద కూడా కాదు చూడటానికి, మరి గుర్రం కూడా కాదు, రాజు కదా. మరి ఆయన రాజులు అసలు ఏది ఎక్కుతారు? అంబారి వాహనాలు ఎక్కుతారు. రాజులంటే ఒక్కొక్క గుర్రం రథాలు ఎక్కుతారు. అంటే ఒక్క రథానికి 16 గుర్రాలు కూడా కట్టేసి ఉంటాయి. ఏలియాని తీసుకొని వెళ్ళటానికి అగ్ని రథాలు వచ్చినాయి. అంటే యేసు ప్రభు దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి. బాగా ఆరాధన చేస్తూ దేవునిలో లీనమైపోయి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నా నోటికి కూడా ఒక మాట ఇచ్చాడు. ఏమన్నా మాట ఇచ్చాడో తెలుసా? యేసు ప్రభువును కల్వరి సిలువలో ఆయనని పట్టుకోవటానికి ఒక యొక్క రోమా సైన్యం వచ్చినప్పుడు అక్కడ పేతురు
ఆ యొక్క వ్యక్తి యొక్క చెవి నరుకే పరిస్థితి వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు, ఎందుకు మీరు నేను గనక ప్రార్థన చేస్తే పరలోక సైన్యం నా కోసం రాదా అంటాడు. నాకు ఆ మాట ఇచ్చి యేసు ప్రభు కల్వరి సిలువలో ప్రాణం పెట్టడం దేవుడి చిత్తం. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేస్తే పరలోక సైన్యం దిగొస్తుంది. కానీ యేసు ప్రభుకి అది దేవుని చిత్తం. కానీ మనకు మాత్రం మనం ఆయన పిల్లలం. నువ్వు జయిస్తే నాకు దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా, మనం ప్రార్థన చేస్తే మన కోసం పరలోకం కదిలి వస్తుందండి. హల్లెలూయా. సాత్వికంగా ఉండి తగ్గించుకుంటే ఆయన స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. ఆయన స్వరం ఎంతగా ఒక వ్యక్తిని ఎట్లాగా మార్పు చేస్తుందంటే అంతగా కదిలిస్తుంది. నాకు ఎంత హృదయం అంతా తేలికైపోయి, నిజంగా మనం ఎప్పుడైనా కానీ ఆయననే మాత్రమే, ఆయన రాజు అయి ఉండి సాత్వికుడై భారవాకి గాడిదనెక్కి గాడిద పిల్లనెక్కి మరి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి మనం ఎక్కాలా. అలాగే అదే దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు అంటే దేవుడు మన దగ్గరికి సాత్వికంగా వస్తే మనం కూడా సాత్వికంగా ఉండాలి. నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నన్ను అంటారా, నేనంటే ఏంటో నీకు తెలుసా, నా ఉద్యోగం ఇది, నా జీతం ఇది, నా చదువు ఇది, నాది ఇది 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 ఇక ఈ చదవద్దు అసలు. మనం యేసుప్రభుని మాత్రమే చూడాలి. అట్లా గనక నిజంగా మనం గనక అట్లాగా తగ్గించుకొని వస్తే తప్పకుండా దేవుని వాక్యం ఈ రోజు సెలవిచ్చినట్లుగా ఎంత అద్భుతమైన మాట మీ అందరి జీవితాల్లో. ఒకవేళ జలములు లాంటి సమస్యలు ఉన్నాయా, నదుల్లాంటి సమస్యలు ఉన్నాయా, అగ్ని లాంటి సమస్యలు ఉన్నాయా, అన్నింట్లో దేవుడు తోడుగా ఉండి క్షేమంగా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురావటానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కనుకనే నూతన హృదయం ఉండాలి. ముందు నూతన స్వభావం. మనం ఎప్పుడు కూడా మన పరిచర్య కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తికి మనం ఎంతో చేయొచ్చు. కొంతమందికి అసలు ఎంతో ప్రయాసపడి రక్షణలోకి నడిపించి, కొంతమంది డబ్బు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క రీతిగా నువ్వెంతో ప్రయాసపడితే వాళ్ళు నిన్ను లెక్క చేయలేదు, లేకపోతే వాళ్ళు నిన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళే నిన్ను గాయపరుస్తున్నారు అనుకోండి. నేను ఇంత చేశాను, నేను నీకు అంత చేశాను, నేను నీకు అంత చేశాను. అయితే మరి అసలు గాలి నీరు వాతావరణం అందరికీ ఇస్తున్న దేవుడు ఇంకెంత అనుకోవాలా? 5 నిమిషాలు గాలి ఆపేస్తే ఏమైపోతాం మనందరం? మనం ఏంటంటే మహా అయితే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఒక 2% కూడా ఇవ్వట్లేదేమో, మహా అయితే ఒక పూట భోజనం పెట్టామేమో, మహా అయితే ఎప్పుడన్నా వస్త్రాలు ఇచ్చామేమో, అంతే కదా మనం చేసింది. అందుకే పౌలు భక్తులు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప విషయములు కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కానీ చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నేను ఇంత ప్రయాసపడ్డా, నా కుటుంబం కోసం నేను ఇంత ప్రయాసపడ్డా, నా పిల్లల కోసం నేను ఇంత ప్రయాసపడ్డా, నేను వీళ్ళని చూడటానికి ఇంత ప్రయాసపడ్డా, నా సేవలో నేను ఇంత ప్రయాసపడ్డా, ఎంత ప్రయాసపడి నీ కోసం ఉపవాసం ఉండి నేను రక్షణలోకి నడిపించా, నేను వాళ్ళ కోసం ప్రయాసపడ్డా, వీళ్ళ కోసం ప్రయాసపడ్డా మనం అనుకుంటాం. కానీ దేవుడు పౌలు భక్తుడు చూడండి, ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే. నిజంగా మనం దేవుని కృప లేకపోతే ఏమైపోతాం? ఏ పార్టీ వాళ్ళం మనం? ఆయన కృప ద్వారానే మనకు రక్షణ, కృప ద్వారానే అభిషేకం, కృప ద్వారానే దేవుడు మనకు తోడుగా ఉండి ఇంతగా నడిపిస్తూ ఉంటే మరి నేను ఇంత ప్రయాసపడా అంత ప్రయాసపడా అని అనుకోవద్దు. కానీ పౌలు భక్తుల్లాగా ఏంటి సాత్వికం? భారవాహిక గాడిద పిల్లని ఎక్కటం అంటే ఏంటి అర్థము అనంటే, అయినను నేనేమై ఉన్నానో పౌలు భక్తుల్లాగా అనుకోవాలా. మనం కూడా ఎట్లాగో అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఏదో మన టాలెంట్ కాదు, మన భక్తి కాదు, మన ఉపవాసాలు కాదు, మన మంచి వాళ్ళం మన అసలే కాదు, కేవలం దేవుని కృప. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడితిని. ఆయన ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కనుక దేవుని కృప ద్వారానే మనం ప్రయాసపడుతున్నాం. ఏ మాత్రం పరిచర్య ఏదన్నా చేయగలుగుతున్నామంటే అది దేవుని కృపయే.
అసలు ఇంత అవకాశం మనకిచ్చి దేవుడు మనల్ని వాడుకుంటూ అనుక్షణం కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ నిజంగా ఏ యోగ్యత అర్హత లేని మన జీవితాల్లో మరి ఇంతగా దేవుడు తోడుగుండి నడిపిస్తుంటే మనము ఆయన కృపను బట్టి మనం రోజు దేవుని కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ప్రయాసపడ్డాను ఎప్పుడు అనుకోకుండా సాత్వికంగా మరి యేసు ప్రభులాగా గాడిద పిల్లనెక్కి సాత్వికంతో ఇంకా అనేక మందితో ఇదిగో నీ రాజు వస్తున్నాడు కానీ సాత్వికంగా వస్తున్నాడని మనం ఇతరులకు హెచ్చరిక చేసే వాళ్ళంగా ఉండాలి. యోహాను సువార్త 3:16 చదువుదాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారండి, దేవుడు లోకమును మనందరికీ తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి మనం కూడా లోకాన్ని ఎంతో ప్రేమించాల. కానీ అవి మన మీదకి పొర్లి పారుతూ వచ్చేటట్లుగా ఉంటాయి. అయినప్పటికీ దాంట్ని 2 పాయలుగా చేసి మనల్ని సురక్షితంగా అవతల ఒడ్డుకు చేర్చగలిగిన శక్తిమంతుడు మనతో ఉన్నాడు. నదుల దేవుడి యొక్క దుప్పటి, ఏలియా చేతిలో దుప్పటి ఉంది. ఆ యొక్క యోర్దాను నది మీద కొట్టగానే యోర్దాను మరి ఆ 2 పాయలైపోతే ఏలియా ఎలీషా ఎలాగ నడిచి వెళ్ళారో అలాగ పరిశుద్ధాత్మ శక్తితో, యోర్దాను నది అంటే భక్తిహీనత, అది అంతా మురికి నీళ్లు. కాబట్టి మనకు భక్తిహీనులతో సమస్యలు వస్తాయి. భక్తిహీనులు వరద పొర్లు వలె మన మీదకి వచ్చి బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి మరి భక్తిహీనులు మన మీదకి వచ్చినప్పుడు, భక్తిహీనులు ఈ రకంగా మనల్ని మాటలతో బాధ పెట్టినప్పుడు, వరదొచ్చినట్టుగా బెదిరించినప్పుడు, నీ సంగతి చూస్తానన్నప్పుడు, ఏదన్నా కానివ్వండి, మనందరి చేతిలో ఉన్న దుప్పటి పరిశుద్ధాత్మ శక్తి, దేవుని స్వరం తోడుగా ఉంచుకొని ఆ యొక్క దేవుని శక్తితో ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ఆయన బలిపీఠము, ఆయన బలసూచకమైన మందసం మనలోకి రావాలి. ఆయన విశ్రాంతి మనలోకి ప్రవేశించాలి. అలాగా దేవుని పాదపీఠం దగ్గర మనం ఎప్పుడైతే సాగిల పడతామో దేవుడు తన శక్తి చేత, ఏలియా చేతిలో ఏ దుప్పటైతే ఉందో ఆ దుప్పటి ఇలాగా దేవుడు ఆ యొక్క యోర్దాను నదిని 2 భాగాలుగా చేసి రీతిగా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించి జలములలో, నదులలో నుండి కూడా దేవుడు తప్పించే దేవుడు కనుక లోకాన్ని ఎంతో ప్రేమించినట్లుగా మనం కూడా ప్రేమించే వారంగా ఉండాలా. అంతేకాదు ఆయన పుట్టిన వాని యందు విశ్వాసం, ఏది ఏమైనా కానీ నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, నా దేవుడు నేను ఆయన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడన్న గొప్ప విశ్వాసంతో ముందుకు సాగేటట్టుగా అయితే ఖచ్చితంగా ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. అంతేకాదు జై జీవితం జీవించటం అంటే ఆయన కుడి పార్శ్వమున కూర్చునే ఆ గొప్ప అవకాశం ఉంటది. అంతేకాదు దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి ఆయన పాదపీఠం దగ్గర సాగిలపడి, దేవా నేనేమై ఉన్నాను, నీ కృపయే ప్రభా, నీ ఎదుట నేను సాగిల పడుతున్నా, నేను అన్ని విషయాల్లో తగ్గించుకుంటా, సాత్వికంగా ఉంటా, దీన మనసు కలిగి ఉంటా, మరి గాడిద పిల్లని ఎక్కి వస్తాను, నా రాజువి నువ్వే అలా ఉంటే నేను ఇంకా అంతకంటే తగ్గించుకోవాలి కదా ప్రభా అని. మరి ఎవ్వరేమన్నా కానీ, ఎవ్వరు మిమ్మల్ని బాధ పెట్టినా, నీ సొంత వాళ్ళే నీ మీదకి లేచిన కఠినమైన మాటలన్నా, గాయపరిచే మాటలన్నా, పరిస్థితులు ఎదురైనా, ఆర్థిక సమస్యలు ఎదురైనా, అగ్ని లాంటి బాధలైనా, ఏది ఏమైనా కానీ పూర్తిగా ఆయన దగ్గర సాగిలపడే అనుభవం. ఈ రాత్రి ఎంత చక్కటి ఆన్లైన్ ప్రేయర్. రండి, ఆయన మందసం దగ్గరికి రండి. దేవా బల సూచకమైన నీ మందసంతో మాలోకి రండి ప్రభా, నీ విశ్రాంతి స్థలంగా నేను ఉంటాను. ఇదిగో నా శరీరం సిద్ధపరుస్తున్నా, నా ఆత్మ సిద్ధపరుస్తున్నా, నా ప్రాణం సిద్ధపరుస్తున్నా, నాలో ఉన్న ఇప్పుడే రాతి హృదయం తీసివేసి మెత్తటి మాంస హృదయం దయచేయండి. నీ ఆత్మ నాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, ఈ లోకంలో నేను జయించలేను. పరిశుద్ధాత్ముడా నాకు మీరు తోడుగుండండి, నాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దేవుని ఆత్మశక్తి సహాయం కొరకు అడగండి. తప్పకుండా దేవుడు ఇప్పుడు మీకు ఆ శక్తి ఇవ్వబోతున్నాడు.
దేవుడు ఇప్పుడు మీకు ఆ బలం ఇవ్వటానికి దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మరి ఏమన్నా మాటలు జారిపోయి బాధ తట్టుకోలేక ఏదో ఒకటి అన్నావేమో, అలిగావేమో, మౌనంగా ఉన్నావేమో, వాళ్ళతో మాటలు మానేసేవేమో, మరి ముభావంగా మాట్లాడుతున్నావేమో, పొడి పొడిగా ఉంటున్నావేమో, కానీ ఒకవేళ ఆ యొక్క సాత్వికంతో దీన మనస్సుతో పూర్తిగా ప్రభా నా హృదయంలోంచి ఆ గాయాలన్నీ మాన్పివేయండి. ఇదిగో ఇప్పటి నుంచి నేను పూర్తిగా తగ్గించుకుంటాను, నేను ప్రయాసపడ్డానన్నాను ప్రభా, నీ కృప కొరకు కనిపెట్టుకుంటానని పూర్తిగా తగ్గింపుతూ, ఎవ్వరు తొందరపడకండి. ప్రతి ఒక్కరు మీరు మ్యూట్ పెట్టుకున్నా సరే, కానీ మీరున్న స్థలంలో దేవుని దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటూ, దేవా ఇదిగో నేను ప్రయాసపడ్డానని అన్నారా మీలో ఎవరైనా? అయితే ప్రభా నేను ఇప్పటి నుంచి అనను ప్రభా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవుని స్వరానికి లోబడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. నిజంగా దేవుని ఆత్మ స్వరానికి మీరు చెవులు ఇవ్వండి. దేవుని దగ్గర పరిపూర్ణంగా తగ్గించుకొని పూర్తిగా సాగిలపడి, ప్రభా నేను జయించే శక్తి ఇవ్వు ప్రభా, అయినా నేను ఇంకా ప్రయాసపడ్డా, నేను ఎట్లా ప్రయాసపడ్డాను అన్నాను ప్రభా, నీ దగ్గర సాగిలు పడుతున్నాను ప్రభా అని దేవుని దగ్గరికి రండి, ఒప్పుకోండి. ఒక గొప్ప మార్పు మీరు ఇప్పుడు మీ హృదయంలో చూడబోతున్నారు. ఆయన నివాస స్థలమునకు పోదాము రండి అందరూ కలిసి. ఇప్పుడే ఆయన నివాస స్థలం, నువ్వెక్కడ మోకరిస్తే అదే ఆయన నివాస స్థలం. ఇప్పుడే దేవా నీ నివాస స్థలమునకు వస్తున్నాను, నీ దగ్గర నేను సాగిల పడుతున్నాను. నాకు నీ నూతన హృదయం ఇవ్వండి, నూతన స్వభావం ఇవ్వండి, ఆ స్వభావం మార్చండి ప్రభా. అడగండి. ఈ బండ లాంటి హృదయం బద్దలు చేయి ప్రభా, ఈ కఠిన హృదయం బద్దలు చేయి ప్రభా. నాకు ఆత్మ సహాయం చేయండి, నాకు మెత్తటి మాంస హృదయం దయచేయండి. ఎందుకంటే మెత్తటి హృదయం మీదే జీవం గల దేవుని ఆత్మతో దేవుడు తన మాటలు రాస్తాడు. నీ హృదయం మెత్తం చేసుకో, నీ హృదయం మెత్తం చేసుకో. ప్రతి కఠిన హృదయాన్ని నుంచి దూరపరుచుకొని ఇదిగో ఇప్పుడే ప్రభు సన్నిధిలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నట్టుగా, నీ రాజు సాత్వికుడుగా, దీనుడుగా, మరి గాడిదను భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పండి. సియోను కుమార్తె నీవే, నీ హృదయానికి నువ్వు చెప్పుకో, దేవుని దగ్గర తగ్గించుకో. మనం తగ్గించుకొని ఇంకా అనేక మందికి చెప్పేవారంగా ఉండాలా. దేవా నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా, ఓర్చుకోలేకపోయాను, తట్టుకోలేకపోయాను, తాళుకోలేకపోయాను, గర్వంగా ఉన్నాను, గాడిదనెక్కాల్సింది గుర్రం ఎక్కేవేమో, క్షమాపణ అడుగు. ఎవరెవరిని ఒకవేళ నేను అట్లా కష్టపడ్డా ఇట్లా కష్టపడ్డా, ఈరోజు మీకు ఇంత చేస్తే మీరు నన్ను ఇట్లా అంటారా అని ఒకవేళ అన్నారేమో, క్షమాపణ కోరండి, పశ్చాత్తాపడండి, ప్రార్థించండి. పరిశుద్ధాత్మ శక్తి మీ మీద కుమ్మరింపబడబోతుంది ఇప్పుడే. రీఖతు రకలు రుక శాందరలరవ శీందరలరవ శవరికబలరవ హృదయం బద్దలు చేయబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండబోతుంది. చాలా మంది కృంగిపోయి వచ్చారు, చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు, కానీ ప్రభు ఆత్మ మీకు తోడుగా ఉండి ప్రభువు మీకు సహాయం చేయబోతున్నాడు. అందరూ ప్రార్థించండి, అందరూ తగ్గించుకోండి, దేవుని దగ్గర సాగిలపడే అనుభవం కన్నీటితో పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్మ దేవా నీ స్వరం నాకు కావాలి, అడగండి. నీ స్వరం కావాలి, నీ శక్తి మాకు కావాలి. ఈ లోకంలో ప్రతిదీ జయించే శక్తి కుడి పార్శ్వమున మేము కూర్చోవాల ప్రభా. ఇదిగోండి మాకు ఈ మాటలకు మేము ఇప్పుడు తలుపులు తెరుస్తున్నాం. మా హృదయంలోకి రండి, నీతో కలిసి మేము భోజనం చేయాలి. మాకు ఆ దర్శనాలు కావాలి, మాకు ఆ ప్రత్యక్షత కావాలి. నిమిషం మేము పడిపోతున్న ప్రతిసారి నీ మాట మాకు అందించు ప్రభా. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం.